శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12th జూలై 2026 నుండి 18th జూలై 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి మీ రాశినే శని చూస్తాడండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చికాకులు, గొడవలు, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడాలు, ప్రమోషన్ రాలేదనో లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనో ఏదో ప్రాబ్లమ్స్ తోటి సతమతం అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ ధనం విషయంలో ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కూర్చొని డబ్బులు వస్తూనే ఉంటాయి. అంటే మీరు చేసిన ఉద్యోగాల ద్వారా, మీరు చేసిన వ్యాపారాల ద్వారా, అలాగే మీరు ఏమనుకుంటే ఆ మంచి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విద్య బాగా వస్తుందండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారని సందేహం లేదు. గురు ప్రభావం బలం బాగుంది కాబట్టి ద్వితీయ భావానికి ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటుంది. మీ తోబుట్టువులు బాగుంటారు. వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ విద్యలో ఆటంకాలు, తల్లిగారికి ఇబ్బందులు, రైతుల సోదరులకి ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. ఏదైనా కుజ ప్రభావం వలన కూడా మీకు ధైర్యం సిద్ధిస్తూ ఉంటుంది. రోగ బాధలు, రుణబాధలు, శత్రువుల వలన బాధలు కూడా లేకుండా ప్రశాంతంగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, అక్కడ వీసా రావడాలు ఇవన్నీ మీకు వస్తాయి. అదే సప్తమ భావాన్ని మాత్రం రవి బుధులు ఉన్నారు. సప్తమ భావాధిపతి సప్తమంలో ఉండి రవి కూడా ఉన్నాడు. అంటే మంచి భార్య భర్తలు మంచి అన్యోన్య దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటారు. అలాగే రవి బుధుల వలన కొత్తగా పెళ్ళవలసిన వాళ్ళు మంచి భర్త, మంచి భార్య అతి త్వరలో రాబోతున్నారు అని చెప్పచ్చు. అంతేకాకుండా అందమైన వాళ్ళ భార్య కానీ భర్త కానీ అందమైన వాళ్ళు వస్తారు. ఇది చేస్తున్న బిజినెస్లు బాగా రవణింపు ఉంటుంది. సప్తమ భావాన్ని మనం కళత్ర స్థానం అని, అలాగే అదృష్ట స్థానం అని, విజయం అంటే సక్సెస్ అని అంటాం కదా. రవి బుధులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ 9th హౌస్లో సప్తమంలో ఉన్నాడు. బ్రహ్మాండం. నాన్నగారు కూడా బాగుంటుంది. గురుచంద్రుడు అష్టమంలో ఉన్నారు. ఉండండి బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండి గురుడితో ఉన్నాడు. గజగజర యోగం, సడన్ గెయిన్స్ ఉంటాయండి. మీకు తలపుకు వచ్చే ఆదాయ వనరులు, ధనమే కదా. అలాగే మీకు కోర్టు కేసుల్లో కొన్ని రావాల్సి ఉంటుంది సరే, ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటాయి, అది గెలవడము, ఇవన్నీ సర్వసాధారణంగా మీకు జరిగే అంశం అని చెప్పచ్చు. ఏదైనా భాగ్యస్థానం శుక్రుడు చూడడం, భాగ్యాధిపతి అంటే భాగ్యంలో శుక్రకేతులు తప్పు, కానీ కుజుడు చూస్తున్నాడు వలన మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బాగుంటుంది. అది శుక్రకేతు ఒకళ్ళే ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. 9th భావాన్ని తండ్రికి బాగుండకపోవడము, అదే హైయర్ ఎడ్యుకేషన్లో మంచి సీట్ వస్తుంది అనుకుంటే ఆలస్యం అయిపోతూ ఉండడము, తీర్థయాత్రలు చేద్దాం అనుకున్నాం, అది రాలేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్గా అంతే కూడా సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఎక్కడైనా ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా ఏదో చికాకులు, గొడవలు, సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేయడాలు, ఎంత చేసినా కూడా గుర్తింపు, గౌరవం దక్కకపోవడాలు ఇవన్నీ మీకు ఉంటాయి. సర్వసాధారణం. రాబోయే కాలంలో మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే మీరు ఎక్కువ బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దైవ దర్శనాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అలాగే సన్మానాలు జరగడం ఇవన్నీ యథాతథంగానే మీకు ఉంటాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు ఉంటాం. సరేనండి, మీ జాతకాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చండి. నేను చాలామంది చెప్తుంటాను, అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, మ్యాచ్ మేకింగ్ అంటే భార్య భర్తల యొక్క, వధూవరుల యొక్క జాతక పరిశీలనలు ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదా. ఇది నేను ఒక్కడనే చూస్తూ ఉంటాను. మన దగ్గర ఎవరో ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు చెప్పడానికి. అంటే వేరే వాళ్ళు నమ్మద్దు. అంటే నా ఆది అస్ట్రాలజీ పెట్టి కొంతమంది కూడా ఉన్నారు. అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. నేనే ఆది అస్ట్రాలజీనే ఉంటాను. నేను అంటే తెలుసు కదా మీకు. అదొకటండి. తర్వాత వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మన పేరును బట్టి ఏ దిక్కుని మనం ఉంటే, అంటే ఈస్ట్ సైడ్ ఫేసింగా, వెస్ట్ సైడా, లేకపోతే నార్త్ సౌత్ అంటాం కదా, ఆ ఫేసింగ్లో ఏది కలిసి వస్తుంది మనకి అనేది కూడా చెప్పచ్చు. మీరు తెలుసుకోవాలంటే మన ఫోన్ చేయించండి. అలాగే మనం వాస్తు రీత్యా కూడా నేను చెప్తాను.
నాకు కూడా అనుభవం ఉంది. అంతేకాకుండా మీరు మీ అంటే జాతకాలు కానీ వాస్తులు కానీ తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే సరిపోతుందండి. లేదా మీరు మెసేజ్లు పెట్టండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడతా. ఇప్పుడు 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రాశుల వారు అందరూ కూడా ఆచరించదగ్గ పరిహారాలు ఏమున్నాయి? చాలా సింపుల్గా ఉన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే 14వ తారీఖుని అమావాస్య వస్తుందండి. ఎవరైతే 14వ తారీఖు అమావాస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హోమం చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళలో, అయితే అమ్మవారి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు, చండీ హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా మంచి మంచి హోమాలు జరుగుతుంటాయండి అమావాస్య పూట. ఆ అమావాస్య పూట నాడు చేసే హోమాలు చాలా పవర్ ఉంటుందని చెప్పి మనం అంటాం. సో అది కరెక్ట్. కాబట్టి ఈ హోమాలు చేయించుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా ఈ అమావాస్య పూట కూడా పితృతర్పణాలను ఇస్తూ ఉంటాం. పితృదేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన సంతానం బాగా డెవలప్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి, స్థిర నివాసం గృహాలు లేని వాళ్ళకి గృహాలు వస్తాయి. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఆశీస్సులే ఉండాలి. లేకపోతే ఏడుస్తూ సంతానము లేదా బాధపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, అది పక్క పెడదామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢం అనేది ఆ రోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏది చేసేలా కూడా పరమ పవిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాని పుణ్యకాలం అని 17వ తారీఖు శుక్రవారం కూడా వస్తుందండి. దక్షిణ పుణ్యకాలం అంటే ఏంటి అంటే సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తాడు. తన గుర్రాలని ఉత్తరాయణం వరకు చేస్తుంటాడు. 17వ తారీఖు నుంచి ఆ రథము దక్షిణం వైపు మరలుతుంది, దక్షిణ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే సూర్య భగవానుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా 6 నెలలు. ఆ 6 నెలలనే ఉత్తరాయణం అంటాము. అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు అంటే ధనుసు రాశి వరకు ఆయన దక్షిణాయన పుణ్యకాలం అంటాం, దక్షిణాయన వైపు ప్రయాణం చేస్తుంటారు. ఈ 17వ తారీఖున చేసే పుణ్యం చాలా అంటే పుణ్యకాలం అంటాం. ఈరోజు చేసే దానాలు, జపాలు, స్నానాలు, ఇలా అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేయడం వలన చాలా చాలా మనకి విజయం కలుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో 17వ తారీఖున అనేది చాలా పవర్ఫుల్ అండి. విష్ణువుని ఆరాధించాలి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుందండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామాలు అంటాం, మీకు తెలిసే ఉంటుంది. అలా చేసుకోవడం వలన 108 నామాలు ఉంటాయి కదా, ఆ లలిత సహస్రనామం చదవడం వలన ఇంటిలో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి పీడ తొలుగుతుందండి. అంతేకాకుండా ఈ పుత్రుల్లో కొంతమంది బాలారిష్టాలు అడుగుతారు, అరిష్టాలు అవన్నీ తొలగి దృష్టి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి తెలుసుకున్నాము. అది కరెక్ట్. లలితా సహస్రం చేసేవారికి, ఆంజనేయ స్వామి వారికి చేసేవారికి కూడా, ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు, ఆంజనేయ స్వామి వారికి పూజించడం, అవి చేసేవారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి.